ఒక ల్యాండ్ సర్వే చేయాలంటే చుట్టుపక్కల పార్టీస్ అందరికి కూడా నోటీస్ ఇవ్వాలి అని. అవును. అంటే నోటీస్ ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ అయ్యేంత వరకు ఆగుతామా? లేకపోతే లెట్స్ ప్రొసీడ్ అవుతామా? అది ఇఫ్ త్రీ దే ఆర్ టైమ్స్ నాట్ నోటీస్ అగ్రీ. ఇస్తాం మేడం. ఓకే. 3 టైమ్స్ నోటీస్ ఇస్తాం. థర్డ్ టైం చేయకపోతే డైరెక్ట్ వచ్చి చేసేది ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఏమైనా ఇష్యూ రేజ్ చేస్తే? ఒకసారి ఇష్యూ రేజ్ చేసిన మేడం ఆపడానికి వీల్లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేడం అతని నంబర్ కూడా పెట్టుకొని జాయింట్ సర్వే చేయించుకోవాలి. మీరు అన్న పాయింట్ కి అతను ఇష్యూ ఏం రేజ్ చేస్తాడు, నాకు తక్కువ ఉందో లేకపోతే నాకు ఎక్కువ ఉందో లేకపోతే చేయొద్దు అనడానికి ఎవరికి అధికారం ఉండదు. సర్వే తర్వాత మీతో ఒక డేటా ఉంటది కదా సార్, సర్వే చేసాము ఈ ల్యాండ్ లో అని చెప్పి, అది ఏ డాక్యుమెంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అవును. పహానీలోని అందులో కూడా అప్డేట్ చేస్తారా విత్ మ్మ్. రెవెన్యూ ఆఫీస్ గానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ? మన మండల్ సర్వేర్ సార్ ఉంటారు కదా, అతను అఫీషియల్ ల్యాప్టాప్ లోనే రికార్డ్ అయి ఉంటుంది మేడం. ఇప్పుడు అంతా డిజిటల్ మేడం. ఎఫ్ఎంబీస్ ఉంటాయి కదా మేడం, ప్రీవియస్ పేరెంటల్ డాక్యుమెంట్. అవును సార్. దాన్ని రిఫరెన్స్ తీసుకుంటూ మేము ఈ సర్వే చేసామని చెప్పి ప్రతిది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ డిజిటల్ సర్వే, ఇంక్లూడింగ్ సాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి కదా, అవును దాంట్లో సార్. సూపర్ ఇంపోజ్ చేస్తూ మ్యాప్స్ ని చేసుకోవచ్చు. ఈ రికార్డ్స్ అంతా ద గవర్నమెంట్ సర్వేయర్స్ దగ్గర ఉంటాయి. సపోజ్ మన పంచాయతీరాజ్ శాఖ ఉంది కదా మేడం, మొత్తం సర్వే నంబర్స్ సహా డేటా విత్ లొకేషన్ ఆన్ వెబ్సైట్ లో పొందుపరిచింది.